హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ద లెజెండ్ హనుమాన్ వెబ్ సిరీస్ వచ్చేసి సీజన్ 3 వచ్చింది. కానీ ఈసారి డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు తొందరపడి తీశారా లేకంటే ఎలా తీశారో తెలియదు. కానీ మెయిన్ కొన్ని పాయింట్స్ వచ్చేసి రాంగ్గా చూపించారు, అలాగే తప్పుగా కూడా చూపించారు. ఎందుకంటే మనకు మైథాలజీ పరంగా ఉన్నది మళ్ళీ చెప్తాను, నేను కొంచెం ఉండండి. అలాగే ఈ వెబ్ సిరీస్లో ఫస్ట్ సీజన్ 3లో 6 ఎపిసోడ్లు మాత్రం వదిలారు. ప్రతి ఎపిసోడ్లో 12 ఎపిసోడ్లు 13 ఎపిసోడ్లు వదిలినట్టు. ఈ ఎపిసోడ్ మటుకు మామూలుగా షార్ట్గానే 6 ఎపిసోడ్లతో అయిపోయేశారు. కానీ సీజన్ 4 ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు మనకు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంటుందంటే, మనకు ఆల్రెడీ తెలుసుకున్నట్టుగా రావణుడు ఆడికి వచ్చి వారధి కట్టి అక్కడి నుంచి ఈ లంకా నగరానికి బయలుదేరినట్టుగా మనకు సీజన్ 2లో చెప్తాడు. లంకా నగరానికి బయలుదేరిన తర్వాత ఫస్ట్ సంధికి ట్రై చేయాలని చెప్పేది, మనకు అంగదను పంపించేది చూపించలేదు. అంటే మనకు సీజన్ 1లో సీజన్ 2లో చూపించారు. కానీ సెకండ్ పార్ట్లో అంగదుని, జాంబవంతుడిని మళ్ళీ వీళ్ళంతా ఆడికి వెళ్ళి రావణుడితో కొట్లాడినట్టు అది చూపించారు. అంటే కొట్లాడింది మనకు మైథాలజీ పరంగా లేదు, కానీ వీళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. ఆడ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అడుగుతారు, లేదు పోరా అని చెప్పేసి కించించి మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ రావణుడు సీత దగ్గరికి వెళ్ళి, నీ మొగుడిని నేను చంపేశాను అని చెప్పేసి కొద్దిగా మాయాజాలం ప్రకటించినా కూడా తను నమ్మదు. ఓకే, ఇది కూడా ఉంటుంది. అని దాని తర్వాత జరిగే కొన్ని సన్నివేశాలు ఏంది, మహిరావణుడు ఇంద్రజిత్తుకి మేనమామ అవుతాడు. అంటే వాళ్ళ అమ్మ నా తమ్ముడు, తమ్ముడు అవుతాడు, అంటే మేనమామ అవుతాడు మాయారావణుడు. కానీ దీంట్లో మాయారావణుడు రావణుడి కొడుకుగా చూపించారు. దాని తర్వాత శూర్పణఖ మళ్ళీ చూపించారు. దాని తర్వాత సంజీవుని తెచ్చే పర్వతాలు తెచ్చే సీను చూపించలేదు. అసలు సంజీవుని కాకుండా వాళ్ళిద్దరి మీద ఇంద్రజిత్ వాళ్ళిద్దరి మీద నాగాస్త్రం ప్రయోగించినప్పుడు వాళ్ళకి అసలు ఏమీ జరగలేదు. ఆ నాగాస్త్రం గురించి బాగానే ఉంది, కానీ దాని తర్వాత గరుత్మంతుడు వచ్చి వాళ్ళిద్దరిని కాపాడినట్టు చూపించాడు. కానీ అది మెయిన్ ఫ్లాట్ రాంగ్. అది అసలు అలా జరగలేదు. మనకు మైథాలజీ పరంగా ఉన్నది ఏమంటే, హనుమంతుడు సుకేతుని చెప్పడం వలన హనుమంతుడు వెళ్ళి సంజీవుని తీసుకొచ్చి మళ్ళీ తనని బ్రతికించుకుంటాడు. కానీ ఆడ రాంగ్ చేశారు. దాని తర్వాత రావణుడికి హనుమంతుడికి సంధికి పోయినప్పుడు గొడవ పడినట్టు ఒక యుద్ధం చూపించారు. కానీ అది రాంగ్. కానీ అలా లేడు, అది కూడా చూపించారు. అంటే కొన్ని అంటే సీజన్ మీద మరీ ఎక్కువ ఇంపాక్ట్ పడే కొద్దీ వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారా లేకంటే ఏం చేశారో అర్థం కాలేదు. కానీ కొద్దిగా నాన్ సింక్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంద్రజిత్ చనిపోయినంత వరకు మహిరావణుడు రామాయణంలోకి ఎంట్రీ కాడు. దాని తర్వాత కుంభకర్ణుడు, ఇంద్రజిత్ చనిపోయిన తర్వాతనే కుంభకర్ణుడు ఎంట్రీ ఇస్తాడు. కానీ వీళ్ళు ముగ్గురు అందరూ ఒకేసారి ఎంట్రీ ఇచ్చినట్టుగా చూపించారు. మేకర్స్ గారికి కొన్ని పదాలు మిస్టేక్ ఉన్నా కానీ అవి పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే నేటి తరానికి మరీ శుద్ధ తెలుగు పెట్టినా శుద్ధ హిందీ పెట్టినా కూడా అర్థం కాదు. కాబట్టి మినిమం ఓకే, అది పోతుంది, కానీ ఏం కాదు. మరీ ఎలాంటి తప్పుడు పోయిటరీ చేయకుండా డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు క్లారిటీగా కొన్ని క్షుప్తంగా చేస్తే బాగుంటుంది నా సజెషన్స్. అలాగే దీంట్లో వచ్చేసి ఇంద్రజిత్తుకున్న పవర్స్ కానీ, అలాగే వచ్చేసి మహిరావణుడికున్న పవర్స్ కానీ దాని గురించి కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఒకేసారి క్లారిటీగా లేరు. అసలు ఒకే లైన్లో ఒకే టైం లైన్లో ఉండరు అసలు. ఎందుకంటే ఫస్ట్ ఇంద్రజిత్ చనిపోతాడు, చంపేసిన తర్వాత మహిరావణుడిని పిలుస్తాడు, మహిరావణుడు కూడా అయిపోయిన తర్వాత కుంభకర్ణుడు వస్తాడు. అలా ఆ ముగ్గురు టైం లైన్ ఉంటుంది. కానీ వీళ్ళ ముగ్గురిది ఒకే స్పాట్లో చూపించినట్టు చూపిస్తారు. కానీ పర్వాలేదు, విజువల్స్ పరంగా స్టోరీ నెరేషన్ పరంగా మరీ కొద్దిగా కార్టూన్స్ మాదిరిగా పెట్టారు. మళ్ళీ ఫస్ట్ 2 సీజన్లో ఉన్నంత ఇంపాక్ట్ ఈ సీజన్కి తగ్గిపోయింది. అది మటుకు కొద్దిగా వీళ్ళు మేకఓవర్ చేస్తే బాగుంటుంది. తొందరపాటులో తప్పిదం చేశారని అనుకోవాలి. చూద్దాము, ఇంకా సీజన్ 4 ఈ సంవత్సరం లాస్ట్ లేదంటే ఇంకొక 3 నెలల తర్వాత కూడా రిలీజ్ చేయొచ్చు. ఇంకా 6 ఎపిసోడ్ల కంటే ఎక్కువ పెట్టరు అనుకుంటాను నాకు తెలిసినంతవరకు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.